టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలో ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రధాన కార్యదర్శి పిప్పర సంజీవ్ అధ్యక్షతన జెండా ఆవిష్కరణ చేసి అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి పిప్పర సంజీవ్ మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ స్థాపించి ఈ రోజుతో 30 సంవత్సరాలు పూర్తయిందని, ఎంఆర్పీఎస్ ఏర్పడింది మాదిగల హక్కుల కోసం, మాదిగలకు జరుగుతున్న అన్యాయాన్ని నిర్మూలించడం కోసమే. మందకృష్ణ మాదిగ ఈ ఉద్యమాన్ని స్థాపించారని, ఈ ఎంఆర్పీఎస్ ఉద్యమం 1994 జూలై 7వ తారీఖున ఇదిమూడు గ్రామం ప్రకాశం జిల్లాలో 10 మందితో స్థాపించారని, ఇప్పుడు భారతదేశం అంతటా వ్యాప్తి చెందిన ఘనత మన మందకృష్ణ మాదిగకి దక్కుతుందని, ఆరోగ్యశ్రీ స్కీమ్ మందకృష్ణ బలంతో ముందుకు వచ్చిందని ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో చెప్పారని అన్నారు. అలాగే ఈ రోజు ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ జన్మదినం కావడం చాలా గొప్ప విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిరికొండ గ్రామ మాజీ సర్పంచ్ చిచ్యాల రవిశంకర్, అలాగే కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పడి 30 సంవత్సరాలైన సందర్భంగా, అలాగే శ్రీ గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి పుట్టినరోజు కూడా ఈరోజు కావడం గొప్ప విషయం. అయితే ఎంఆర్పీఎస్ ఏర్పడి 30 సంవత్సరాలైంది. ఎంఆర్పీఎస్ ఏర్పడింది కేవలం మాదిగ రిజర్వేషన్, మాదిగ హక్కుల కోసం, మాదిగలో జరుగుతున్న అన్యాయాన్ని నిర్మూలించడానికి శ్రీ గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో 1994 జూలై 7వ తారీఖున ఇదిమూడు అనే ప్రకాశం జిల్లా ఇదిమూడు అనే గ్రామాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 10 మంది సభ్యులతో ఏర్పడినటువంటి సంస్థ, ఉద్యమ సంస్థ ఈరోజు లక్షలాది మంది సైనికులతో మన భారతదేశంలోనే మొట్టమొదటి ఉద్యమ పార్టీగా ఈరోజు అవతరించింది. ఎంఆర్పీఎస్ ఒక పిలిపిస్తే భారతదేశం మొత్తము ఎంఆర్పీఎస్పై పిలిచే విధంగా ఎంఆర్పీఎస్ ఈరోజు ఏర్పడడం జరిగింది. అయితే ఎంఆర్పీఎస్ ఏర్పడింది కేవలం మాదిగల గురించి మాత్రమే అయినా కానీ, మందకృష్ణ మాదిగ గారు మాత్రం కేవలం మాదిగల కోసం కాకుండా సమాజంలో జరుగుతున్న ప్రతి ఒక్క అసమానతను తొలగించడానికి ఆయన కంకణం కట్టుకున్నాడు. నిజంగా చెప్పాలంటే ఈరోజు ఆరోగ్యశ్రీ రావడం అందరూ అనుకుంటారు, మన గారు ప్రవేశపెట్టి అనుకుంటారు, కానీ ఆరోగ్యశ్రీ రావడానికి బలమైన కారణం మందకృష్ణ మాదిగ గారి ఉద్యమం. అది రాజశేఖర రెడ్డి గారే అసెంబ్లీ సాక్షిగా ఆయననే ప్రకటించిండు, ఎంఆర్పీఎస్ మందకృష్ణ మాదిగ ఉద్యమం వల్లనే ఆరోగ్యశ్రీ ఏర్పడిందని. ఒక విత్తు మనం నాటితేనే, విత్తనం నాటితేనే చెట్టు అవుతుంది, చెట్టు అయితేనే అది మహావృక్షంగా అయి పండ్లు ఆసి దాన్ని అందరూ ప్రజలు దాన్ని ఆస్వాదిస్తారు. అలాగే ఆరోగ్యశ్రీ అనే విత్తనాన్ని నాటింది మన మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో, ఆయన చేసిన పోరాటం. కాబట్టి ఆ విత్తనమే ఈరోజు ఒక వృక్షంగా మారి ఎంతోమంది పేద ప్రజలకు ఈరోజు గుండె ఆపరేషన్లు, ఎన్నో సర్జరీలు జరుగుతున్నాయి అంటే దానికి కేవలం మన మందకృష్ణ మాదిగ గారు నాటిన విత్తనమే అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని కోరుతున్నాను. అలాగే వికలాంగుల గురించి కానీ, వృద్ధుల గురించి కానీ, పెన్షన్ పెంచే విషయంలో ఏ రాజకీయ పార్టీ ముందుకు రాలేదు. కేవలం మందకృష్ణ మాదిగ గారే ఉప్పల్ మైదానంలో లక్షలాది మందితోని వికలాంగులకు 4,000 రూపాయలు, వృద్ధులకు 2,000 రూపాయలు పెన్షన్ పెంచాలని చెప్పేసి ఆ రోజు తెలంగాణ రాకముందే ముందే ఆయన ఉద్యమం చేస్తే, తెలంగాణ వచ్చిన తర్వాత ఆంధ్రాలో, ఇటు తెలంగాణలో కేసీఆర్, అటు ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు మన వికలాంగుల పెన్షన్ మరియు వృద్ధాప్య పెన్షన్ పెంచింది. ఆ విధంగా ప్రతి ఒక్క విషయంలో సామాజిక అసమానతలో మందకృష్ణ మాదిగ గారి పోరాటం ముందుంది. కావున ఈరోజు మళ్ళీ మేము ఇప్పుడు కూడా ఒక తీసుకున్న వికలాంగుల 6,000 పెన్షన్ తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వాలని చెప్పి, అది ఎవరు ఏ రాజకీయ పార్టీ కూడా ఇంతకుముందు ప్రకటించలేదు, కేవలం మందకృష్ణ మాదిగ గారైనా ప్రకటించారు. లేదంటే రేవంత్ మేము ఇంటి ముట్టడిస్తామని కూడా ప్రకటించాము. ఎందుకంటే వికలాంగులు ఈరోజు చాలా అసమాజకు దూరం అవుతున్నారు కాబట్టి, వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు కాబట్టి వాళ్ళకి 6,000 ఇస్తే వాళ్ళ కాలం మీద వాళ్ళు హ్యాపీగా నిలబడి బతుకుతారనే ఒక ఉద్దేశం. అలాగే వృద్ధులకు కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని మేము ఒక స్టాండ్ తీసుకున్నాం. కాబట్టి ఈ యొక్క ప్రతి ఒక్క విషయంలో ఎంఆర్పీఎస్ ముందుండి అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా ఎంఆర్పీఎస్ ఉంది. కావున గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వాన్ని బలపరచాలి. ఈరోజు ఈ కార్యక్రమంలో మా పెద్దలు, మా యువకులు, మా కుల పెద్దలు అందరూ పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి అందరికీ